భారమంతా ప్రజల మీద వేశారు. ఇది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే మీ బలం ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ ఈరోజు చెత్త పన్ను కానించి, కరెంటు బిల్లుల పెంపకం కానించి, ఆదాయ పన్ను కానించి, ఆస్తి పన్ను కానించి, ఇదంతా పాపము పాత ప్రభుత్వాన్ని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చారు. వచ్చి రాగానే చెత్త పన్ను తీసేశారు. అలాగే గత 5 సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటి సెట్ చేసుకొని రావాల్సిన అవసరం చెత్తగానో ఉంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం అనేది ప్రభుత్వాల లక్ష్యం. కానీ దానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి. మీరు జస్ట్ వచ్చి 1 నెల అయిపోయింది. దాదాపు ప్రతి ఒక్క అధికారిని అవినీతిని అంటగాగిచ్చేసారు 5 సంవత్సరాల నుంచి. కొత్త వాళ్ళని తెచ్చుకోవాలా, కొత్త సెట్టింగ్ చేసుకోవాలా. అక్కడ ముఖ్యమంత్రికి ఎంత కష్టమవుతుందో మేము కనుక స్వయంగా చూసి వచ్చాము. దాదాపు ఐఏఎస్ ఆఫీసర్ టాప్ పోస్టులో ఉన్నదని కరెక్ట్ చేసేసినారు. వాళ్ళని పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవడానికి 2-3 నెలలు టైం పడుతుంది. అసలు ఆఫీస్ సెటప్, సెక్రటరీ సెటప్ సెట్ కావడానికి 3 నెలలు పడేటట్టుంది. దాని మీద మొత్తం అప్పులే. ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ చూసినా అప్పులే. మొన్న ఏదో పేపర్లో చెప్తున్నారు సిపి ఆఫీస్ కూడా కుదవ పెట్టేస్తారని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు. ఏ వ్యవస్థను ఏ దాన్ని వదలకుండా మొత్తం బస్సు పెట్టించేశారు. కాబట్టి మీరు కూడా కొంచెం ఓపికగా ఉండి, అక్కడ వాళ్ళు రిపీటెడ్గా చెప్తా ఉన్నారు కమర్షియల్ ప్రాపర్టీస్ మీద మేము టేక్ ఓవర్ చేస్తున్నామని చెప్పేసి 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినారు. ఇట్లా జరిగింది, ఇక్కడ వచ్చింది 16,000 కడుతున్న దగ్గర మాకు 70,000 వచ్చిందో 90,000 వచ్చిందో చెప్పి డెఫినెట్గా మీలాంటి కేసు కూడా ఎక్కడో చోట జరిగిందని దాన్ని మీరు ప్రత్యేకంగా తీసుకుపోయేసి కమిషన్ దృష్టికి తీసుకుపోయి రియల్గా వాళ్ళు తప్పు చేసిందే దాని మీద సొల్యూషన్ వాళ్ళు ఇస్తారు. మీరు తీసుకుంటారో చదువు వ్యక్తికి హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామన్నాను. కమిషనర్ గారు తన సొంత దేశంలో తీసుకొచ్చినారు. పైన ఉన్న ఏ 2021లో తీసుకొచ్చారు. ఈ రెవెన్యూ విధానం అన్నా, ఈ రెవెన్యూ కలెక్షన్ విధానము ఎంత కావాలంటే అంత పిండుకొని సంక్షేమ పథకాలు చేయాలన్న ఉద్దేశంతోనే పెట్టారు. క్లారిటీ అదే. అంతకుముందు లేదు కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మీరే చెప్తున్నారు ఏడీపీ ద్వారా తీసుకునేవాళ్ళు, యాన్యువల్ రెంటల్ వాల్యూ దగ్గర తీసుకునేవాళ్ళని చెప్తున్నారు. మీరే ఏఆర్పీ ద్వారా తీసుకునేవాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇలా మార్పు రావాలంటే ఒక నిమిషం ఫినిష్ చేయండి అన్న, లెట్ మీ కంప్లీట్. ఈ విధంగా మార్పు తీసుకోవాలంటే మీరు, నేను, కమిషనర్ గారు డిసైడ్ చేసేది కాదన్నా. ఆల్రెడీ అంత ముందున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మొత్తంలో ప్రజల నుంచి డబ్బులు తీసుకోవాలా, ప్రతి ఒక్కరికి ఫ్రీగా డబ్బులు ఇవ్వాలా, సో నేను ప్రొవైడర్ని అని అనిపించుకోవాలని ఇలా మొత్తం సిస్టమ్స్ అన్ని ఫాలో చేస్తారు. దీనికి ఒక సొల్యూషన్ రావాలంటే మనం ఇక్కడ కూర్చొని ఒక హాల్లో కూర్చొని డిసైడ్ చేసేది కాదన్నా. అది యూనివర్సల్ ఒక పాలసీ ఉంటుంది. అంటే ఇలాంటి మనలాంటి కార్పొరేషన్ అందరూ మనం ఒక రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి పంపించుకుంటే పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని అంతా ఆలోచించుకొని ఎంత రెవెన్యూ వస్తూ ఉంది, దీని ద్వారా ఎంత రెవెన్యూ కట్ అవుతుంది, దీని ద్వారా ఎంత రెవెన్యూ కట్ అవుతుంది, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని తాకట్టు పెట్టేశారు. ఏమేమి తాకట్టు పెట్టారనేది కూడా ఒక మనము ఎంక్వైరీ చేయాల్సింది వచ్చింది, ఒక పోస్ట్ మార్టం చేయాల్సింది వచ్చింది. ఇప్పుడు మనం కూర్చొని మేమందరం చేసేసుకుంటున్నాము, మనమంతా అప్రూవల్ ఉందంటే అట్లా కాదన్నా. మనం కూడా న్యాయబద్ధంగా మనం కూడా బిహేవ్ చేసుకోవాలా, ఆలోచించుకోవాలా. కాబట్టి దానికి మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి పెద్దవాళ్ళకి చెప్పుకుందాము. అది వచ్చినా రిజల్ట్ వచ్చినాక ముందుకు పోతాము. అది మిగతా ఎక్కడ ఏ కార్పొరేషన్ లో కూడా లేదు, స్టేట్ లెవెల్లో ఎక్కడా లేదు, స్టేట్ లెవెల్ ఎక్కడా లేదమ్మా. అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. ఫస్ట్ అగ్రి చేసేది ఏంటంటే పొద్దున పూట సాయంత్రం పూట కడపలో ఎక్కడి లేనంత ట్రాఫిక్ జామ్ అప్సా సర్కిల్లో అవుతుంది. ఇన్ని సర్కిల్స్ డెవలప్ చేసినారు. బీద మీద ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు రోజు బండి వేసుకొని పోయేసి జీవనోపాధి కోసము రోజుకు 500-1000 రూపాయలు సంపాదించుకునే వచ్చే వాళ్ళ దగ్గర కూడా రోడ్డు వైండింగ్ చేసుకొని వాళ్ళ ఇల్లు కొట్టేయడం జరిగింది. కడప మొత్తానికి కానీ అత్యంత ఇంపార్టెంట్ సర్కిల్ ఏంటంటే అప్సరా సర్కిల్. నేను ఎప్పుడో చిన్నప్పుడు 1వ తరగతి 2వ తరగతి చదువుతున్నప్పుడు ఏ విధంగా ఉందో అప్సరా సర్కిల్లో ఈ రోజుకి నాకు 49 ఏళ్ళు, ఈ రోజుకి 49 ఏళ్ళు అంటే 45 ఏళ్ళ నుంచి అప్సరా సర్కిల్ అలానే ఉంది. ఇన్ని సర్కిల్స్ లో ఇన్ని ఏరియాలలో బీజోలు ఉన్న చోట కూడా కొట్టేసినారు. అప్సరా సర్కిల్ ఏ ఉద్దేశంతో దాన్ని ఎక్స్క్లూడ్ చేసినారో అర్థం కావట్లేదు. ఈ సభ ద్వారా
ఈ రోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ కూర్చొని డెఫినెట్గా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ కార్పొరేషన్ని, ఇక్కడ ఉన్న సభ్యులని, అధ్యక్షుల్ని, అలాగే కమిషనర్ గారిని మీరు అక్షర శక్తిని కూడా డెవలప్ చేసే విధంగా, ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. డెఫినెట్గా చేస్తామన్నా. తప్పకుండా ఆమోదం తెలుపుతాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం దాన్ని కూడా క్వశ్చన్ చేశారు మేడం. మీరు అందరికీ చూసుకుంటే కమిషన్ సార్ కూడా ఒకసారి మెయిన్ వాష్రూమ్ సార్, అంటే వేరే నిజంగా లేకపోతే రిడ్యూస్ చేయాలి, లేకపోతే వచ్చారు తప్ప ఒకసారి అమౌంట్ పెట్టారు డేటా ఒకసారి పెట్టాడు. ముందుగానే నోటీస్ బోర్డు కూడా పెడతాం, అందరికీ కూడా పెట్టిన తర్వాత మళ్ళీ ప్లేస్ ఫర్ ద జనరల్ బాడీ. సార్ అదొకటి సార్, ఈ డోర్ నెంబర్ క్లబ్ చేసే దాంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే సీడీఎంఏ పంపించేస్తామని అన్ని చేతులు దొరుకుతున్నాం సార్. మన వాళ్ళు అక్కడ నుండి రావాలనేది పెళ్లికి పెట్టేస్తున్నారు. వాళ్ళు ఏదైనా పెళ్లిళ్ళకు ఏదైనా పిల్లలకు అమ్మాలనుకున్నా ఏదనుకున్నా ఏదైనా రిజిస్టర్ చేయాలనుకున్నా చదువులకు రెవెన్యూ ఆఫీసర్స్ సరే, సచివాలయం వాళ్ళు చెప్తున్నారా, ఎంప్లాయీస్ చెప్తున్నారా, అధికారులు చెప్తున్నారా, ఇది క్లారిటీ ఇవ్వాలి కదండి. అదే క్లారిటీ ఇవ్వాలి కదా. మీరు ఎవరు బెదిరిస్తున్నారనేది కమిషనర్ గారి నోటీస్ తీసుకోపోవాలి కదా. వితౌట్ నోటీస్ ఎవరు చేస్తున్నారు తెలియదు, ఆయన అటాక్ చేస్తున్నారు. మీరు బెదిరిస్తున్నారు అని చెప్పినప్పుడు ఏ సదరు వ్యక్తి ఎవరు చేస్తున్నారు? అది నా దృష్టికి వచ్చింది, నేను ఆపేశాను. మీరు ఇలా చేయడం తప్పు. అది వాటర్ కనెక్షన్ ఇవ్వాలి. నాకు ముందు వచ్చింది కదా, మీ దృష్టికి తీసుకొచ్చి నేను పైప్ లైన్ లేపించింది. మన రీసెంట్గా వచ్చింది. ఎలక్షన్ మూమెంట్లో మనం ఏం చేయలేము కదా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకొస్తామంటారు. అలా పైప్ లైన్ వేసుకోవాలి. ప్రాబ్లం దిగిపోతుంది. ఆల్రెడీ కట్టారు. మనం చెప్పారు కడతాం, కట్టుబడి మేము కూడా పర్సనల్ మీ దగ్గరకు వచ్చి ఎవరు వ్యక్తులతో చేస్తున్నారని మేము కూడా కనుక్కుంటాము. వాళ్ళకి సంబంధించిన దాని మీద పరిష్కారం చేసి వాళ్ళకి తోడుగా పనిచేస్తాము. ఒకసారి జస్ట్ కార్పొరేషన్ ఎక్కడైనా సరే కరెంట్ పోల్స్ వేసిన ట్రాన్స్ఫర్ ఇంటిమేషన్ ఇస్తే మన వాళ్ళు మార్కింగ్ ఇస్తారు. పోల్ వేసేసి మరి రోడ్ వైడింగ్ లో పోల్ కట్టాలంటే డబ్బులు కట్టాలి. సో ఉన్న స్థానికులు ఏం అబ్జెక్షన్ లేదు అని చెప్పినారని చెప్పి ఒక పేపర్ సంతకం పెట్టుకొచ్చారు. ఇక్కడే ఉంది నా దగ్గర పేపర్. కాబట్టి దీన్ని మేము ఆల్రెడీ తీయమని చెప్పినాం. వాళ్ళకు వాళ్ళ సొంత స్థలం లోపల ఉంది కాపాడు వాళ్ళు.